వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు స్వాగతం. మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ అయితే చాలా భయంకరంగా నిఫ్టీ 200 పాయింట్ల పైనే ఓపెన్ అయింది. బట్ ఫైనల్గా కొంచెం మధ్యలో బయింగ్ వచ్చింది. జస్ట్ ఒక 0.5%, 0.5% తగ్గినట్లయినా. బట్ ఏంటంటే మార్కెట్లో దీని అర్థం ఏంటి, దీని తాత్పర్యం? మార్కెట్లో బడ్జెట్ని చెరిష్ చేయలేదు, అంటే రిలీజ్ చేయలేదు, చెరిష్ చేయలేదు, ఎంజాయ్ చేయలేదని. ఓకేనా? ఎందుకని అంటే ఏం జరిగింది అంటే మార్కెట్ ఏముంది అందులో, బడ్జెట్లో ఏముంది, ఏం లేదు కదా. క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఏం పెరగలేదు. ముఖ్యంగా డిఫెన్స్, రైల్వేస్ అట్లాంటి వాటికి, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాకి, వాటికి నార్మల్గా ఇంతకుముందు చేసి వచ్చారు, ఇంక్రీజ్ చేశారు. అదే విధంగా ఇప్పుడు చేస్తారనేది ఎక్స్పెక్టేషన్. అది కాలేదు. క్యాపెక్స్ ఒకటి. తర్వాత ఏ సెక్టర్కి ప్రత్యేకించి ఏమి చేయలే. ఈవెన్ ఎస్ఎంఈ ఉంటాయి కదా, చిన్న స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎస్ఎంఈస్ కూడా ప్రత్యేకించి ఏమి చేయలే. క్రెడిట్ లిమిట్స్ కొంచెం పెంచారు, అంతే, డబుల్ చేశారు. ఇట్లా తీసుకుంటే ఆటోమొబైల్ కూడా కొన్ని స్పెసిఫిక్గా జస్ట్ కస్టమ్స్ డ్యూటీస్ తగ్గించారు. ఈ ఎలక్ట్రానిక్స్ ముఖ్యంగా వాటిల్లో కూడా లైట్గా, అంటే జస్ట్ టచ్ చేసి వదిలిపెట్టేశారు మేడం గారు. చేసిందల్లా ఏంటంటే ట్యాక్స్, ఇండివిజువల్ ట్యాక్స్ రిలీఫే. ట్యాక్స్ రిలీఫ్ కూడా 12 లక్షలు. మరి ట్యాక్స్ ప్లానింగ్ చేస్తేనే తప్ప డైరెక్ట్గా 12 లక్షలకి ఏమి ఎగ్జాంపుల్ కాదు కదా. ఎంప్లాయీస్కి అయితే 12,75,000. అయితే ఏంటి, అంత టోటల్గా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటే, లేకపోతే అవ్వదు కదా. డైరెక్ట్గా నాకు 12 లక్షలు ఇన్కమ్ వస్తే, గ్రాస్ వస్తే, దానిలో నాకేం ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, అలాంటి పరిస్థితి కాదు. అది ఒక రీజన్ అయితే, అనదర్ రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ అంటే, మన ట్రంప్ గారు కొత్తగా మొదలు పెట్టారు కదా. ట్రంప్ ఎఫెక్టే కదా. ట్రంప్ ఎఫెక్ట్ వల్లే మార్కెట్ ఫ్రెష్గా పడింది కదా. ఈ దెబ్బతోటి ఈసారి ఏమో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ భయంకరంగా పడటం మొదలుపెట్టాయి. 21 జనవరి నుంచి ట్రంప్ గారు పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి మిడ్, స్మాల్ చాలా గట్టిగా తగ్గాయి. సహజం, ఎందుకంటే నిఫ్టీ 50 చాలా వరకు బాగా తగ్గాయి కదా. ఇంకా పెద్దగా తగ్గడానికి లేదు. తగ్గడానికి ఏముందంటే ఇవి ఉన్నాయి. ఏంటి చేశారు అంటే, ట్రంప్ గారు చైనా మీద టు బిగిన్ విత్ 10% టారిఫ్, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఇంపోర్ట్స్ మీద 10% పనిష్మెంట్ లాగా, ప్యూనిటివ్ అంటారు కదా. ఈ ప్యూనిటివ్ టారిఫ్స్ ఏమో 25% ఆన్ మెక్సికో అండ్ కెనడా. మెక్సికో, కెనడాలో మీద 25%. ఏం చెప్పాలంటే కొంచెం పనిష్మెంట్ లాంటిది. ఇంకా ఇప్పుడు ఇండియా లాంటి దేశాలు ఇంకొన్నాయి, మిగులున్నాయి. అంటే దిస్ ఓన్లీ ఏ బిగినింగ్ కదా. వరుస అసలే ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాడు ఆయన. సో ఇప్పుడు 10% చైనా మీద, 25% మెక్సికో అండ్ కెనడా మీద విధించారు కదా. మరి ఇండియాని వదిలిపెడతారా? మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇండియా మీద కూడా చేస్తారు, వదిలిపెట్టరు అని. అయితే వాళ్ళు మాత్రం మెక్సికో అండ్ కంపెనీ ఇదేంటిది టూ మచ్ అని WTOకి పరిగెత్తారని వినికిడి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అక్కడ లీగల్గా ఫైట్ చేయొచ్చు, కంట్రీ అగెన్స్ట్ అనదర్ కంట్రీ. అది మీరు ఫైట్ చేయండి, గెలవండి, ఓడిపోండి, ఆయనకి వీటితో పని లేదు. చేయాలనుకుని చేసి పారేస్తాడండి. దీంతో కొంచెం గ్లోబల్ టారిఫ్ వారు మొదలైంది. దీనివల్ల గ్లోబల్ అన్సర్టనిటీ వస్తుంది, కొద్దిగా ఈక్వేషన్స్ మారుతాయి అనేది మార్కెట్ తాలూకు ఒపీనియన్.
తర్వాత ఈ డాలర్ ఇండెక్స్ పెరగటం, ముఖ్యంగా డాలర్ వర్సెస్ రూపీ. డాలరు 87 రూపాయలు దాటిపోయింది. 80, 81, 82, 83 చూసి అబ్బో చాలా పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది అనుకున్నాం. ఈ 82, 83 రూపాయలది 83 రూపాయలే చాలా నిన్న మొన్నటి వరకు. 83కి 87కి 87కి ఎలా వచ్చిందో అర్థం కాని విధంగా అంత ఫాస్ట్గా వచ్చేసింది. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా డాలర్ పెరుగుతుంది, మిగిలిన కరెన్సీస్ తగ్గుతాయి. అదేంటో విశేషం. అది మిస్టరీ, నాకైతే మిస్టరీగానే అనిపిస్తుంది. ఓకే, డాలర్ అలా పెరిగితే, బాగా పెరిగితే వీళ్ళు యుద్ధం ప్రకటిస్తారు. ఏముంది, బ్రిక్ నేషన్స్ వీళ్ళు మామూలుగా వాళ్ళ ఇంటర్నల్ గా ఏంటంటే వాళ్ళ కరెన్సీని ఉపయోగించుకుంటారు. వాళ్ళ కరెన్సీని రికగ్నైజ్ చేసి వాళ్ళ కరెన్సీలో ట్రేడ్ చేస్తారు. ఆల్రెడీ ఉంది కదా, రష్యా, చైనా వీళ్ళందరూ కలిసి అనుకున్నారు ఆల్రెడీ. అది ట్రంప్ గారికి గిట్టక ఇలాంటి పనులు చేస్తున్నారు. మీరు డాలర్లో కాకుండా వేరే కరెన్సీల్లో ట్రేడ్లు చేస్తే మాత్రం నేను మీ మీద టారిఫ్లు విధిస్తాను, అది ఇది అంటున్నాడు. అట్లా అది చేయకూడదు, అట్లా డైరెక్ట్ గా మాట్లాడకూడదు. ఫైనల్ గా అమెరికాకే నష్టం. టారిఫ్లు ఎక్కువ విధించిన వల్ల ఏమవుతుంది, టెంపరీగా ఇంపోర్ట్స్ తగ్గుతాయి. కానీ అమెరికా ఈజ్ ఏ బిగ్ కన్సంప్షన్ స్టేట్ అండ్ ఇట్ ఇంపోర్ట్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. వాళ్ళు లోకల్ గా అవి అడ్వాంటేజ్ ప్రొడ్యూస్ చేయలేరు. అప్పుడు అమెరికన్స్ కి కాస్ట్ పెరుగుతుంది కదా. వీళ్ళ ఎక్స్పోర్ట్ వాల్యూ తగ్గుతుందని అనుకోవటమే కాకుండా అమెరికాలో కొనుక్కునే వాళ్ళకి వస్తువులైతే అవసరమే, ఆల్మోస్ట్ మానేయలేరు కదా. అలవాటు పడిన ప్రాణం అటో ఇటో అంటా ఉంటుందని మానేయలేరు కాబట్టి వాళ్ళు కొనుక్కునేటప్పుడు వాళ్ళ కాస్ట్ పెరగదా. $100 కొనుక్కునేది $110, $120 కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడేమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరగదా అమెరికాలో. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, లేకపోతే కన్సంప్షన్ తగ్గుతుంది. మీకు ఏ దేశంలోనైనా కన్సంప్షన్ తగ్గితే, వస్తు సేవల వినియోగం తగ్గితే ఆ కంట్రీలో గ్రోత్ తగ్గుతుంది కదా. ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఎఫెక్ట్. కాబట్టి ఆయన టారిఫ్ రేట్లు ఇంక్రీజ్ చేయటం వల్ల ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి అనటం కంటే ఇంపోర్టింగ్ కంట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బట్ స్లోగా చెప్తారు కదా, కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే, ఓడిపోయిన వాడేమో కోర్టు హాల్లోనే ఏడుస్తాడట, గెలిచిన వాడేమో ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తాడట. అంటే గెలిచిన వాడు ఏడుస్తాడు, ఓడిపోయిన వాడు ఏడుస్తాడు. అంటే ఏంటి, గెలిచిన వాడికి బోల్ డబ్బులు ఖర్చు అయినాయి, బోల్ టైం వేస్ట్ అయింది, ఆ విధంగా ఏడుస్తాడు. ఓడిపోయిన వాడు కేసు పోయింది కదా, డబ్బులతో పాటు కేసు కూడా పోయింది కదా, ఇంకా ఏడుస్తాడు. అంతే, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఈ టారిఫ్ వారు దట్ ఈస్ నాట్ రియలిస్టిక్, దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. వెంజియంట్ అంటే విండిక్టివ్ పాలిటిక్స్ ఆర్ నాట్ అడ్వైజబుల్. అది ట్రంప్ గారికి ఎవరు చెప్తారు, ఎవరు చెప్పలేరు. ఆయన మనస్తత్వం అలాంటిది. కాబట్టి అదొక రీజను. డాలర్ రేట్ పెరగటం మరొక రీజను. ఇట్లాంటి కారణాలు ఉన్నాయి, అందువల్ల మార్కెట్లో పెరగలేదు. అయితే పడిపోలేదు, భయంకరంగా పడిపోలేదు. నిన్న ఇవాళ బడ్జెట్ మర్నాడైనా ఎక్కువ ఇంపాక్ట్ కనిపించలేదు. నార్మల్ ట్రేడ్ లో 100-200 పాయింట్లు పెరగటం తగ్గటం ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంది, నిన్న ఇవాళ కూడా. అంటే దీని భావమేమి తిరుమలేస అంటే, మేడం గారు హిస్టరీ స్టాండ్స్ టెస్టిమనీ టు దట్. మేడం గారు బడ్జెట్ తర్వాత మార్కెట్లు పడటం ఇష్టపడరు. పడినెవరు, సింపుల్ గా చెప్పాలంటే పడినెవరు. దాని ఇంపాక్ట్ మెల్లిమెల్లిగా రావాలి తప్ప ఇమ్మీడియట్ గా మాత్రం కానివ్వరు. ఎందుకంటే స్టార్టింగ్ లో పదవి
చేపట్టిన కొత్తలో 1, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసి ఆవిడ చాలా డిసైడ్ చేసుకుని ఇంకా చాలా యాక్టివ్గా ఉంటారు, ప్రోయాక్టివ్గా ఉంటారు. దానివల్ల మార్కెట్లు పడవు. ప్రస్తుతం ఆగింది. ఇది ఆగిపోతుందా లేకపోతే మళ్ళీ ఎప్పుడొకప్పుడు మళ్ళీ విజృంభిస్తుందా, పడిపోతాయా అన్నది ఇప్పుడు ఇమ్మీడియట్ గా చెప్పలేము. అయితే ఇమ్మీడియట్ గా మాత్రం ఫస్ట్ 2-3 డేస్ 2-3 సెషన్స్ పడవు. ఏదో పడే పరిస్థితి ఉన్నా కొద్దిగా తగ్గుతాయి అంతే. బయింగ్ వచ్చేస్తుంది. బయింగ్ ఎందుకు వచ్చేస్తుంది అంటే మన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా. ఈరోజు ఎఫ్ఐఎస్ చూడండి. ఎఫ్ఐఎస్ 3,900 ఎంత అమ్మారు చూద్దామండి, ఒకసారి చూద్దాం. ఈ రోజే కదా నేను చూసింది. ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. ఎఫ్ఐడి డేటా ఎన్ఎస్సి ఇండియాకి వెళ్తే 3rd ఫిబ్రవరి. నేను చూసింది కరెక్టే. వారం అండి. 3rd ఫిబ్రవరి అంటే ఇవ్వలేగా. నెట్ డిఐఎస్ 2,708 కోట్లు, 2,708 కోట్లు కొన్నారు. కానీ ఎఫ్ఐఎస్ 3,958 కోట్లు అమ్మారు. అంటే వీళ్ళు దాదాపు 4 కోట్లకు అమ్మితే మన వాళ్ళు 2,700 కోట్లకి 2,700 కోట్లకి కొన్నారు. కొద్దిగా షార్ట్. ఆ షార్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. మార్కెట్ కొంచెం నెగిటివ్ గా క్లోజ్ అయింది. అంటే బడ్జెట్ తర్వాత, బడ్జెట్ ముందు, బడ్జెట్ తర్వాత అంటే వీళ్ళకి ఇంకా అడ్డు ఆపు లేదు. వాళ్ళు వన్ డిసైడెడ్ అన్నమాట. వాళ్ళు డిసైడెడ్. ఏం చేస్తాం మనం ఏం చేయలేం. అమ్ముకొని పోనివ్వండి, పర్లేదు. మనకి ట్యాక్స్ అది కొద్దిగా బెనిఫిట్స్ వచ్చాయి కదా, పెడదాం. పెట్టడమే, కొనుక్కోవటమే మన పని. వాళ్ళు అమ్ముతూ ఉంటారు, మనం కొనుక్కుంటూ ఉంటాం కదండి. బట్ అన్ఫార్చునేట్లీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మాత్రం కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయింది. అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ గట్టిగా తగ్గాయి. గట్టిగా అంటే ఏముంది, మిడ్ క్యాప్ 1% తగ్గింది దగ్గర. స్మాల్ క్యాప్ అయితే మోర్ దాన్ 2% తగ్గింది. ఇంకా అంతకని ఏం కావాలి. స్మాల్ క్యాప్ ఆగటం లేదు. మార్కెట్ చూస్తే ఎట్లా అంటే, మీకు జస్ట్ ఊరికే ఐడియా కోసం చూపిస్తాను చూడండి. ఊరికే కొన్ని స్టాక్స్ నేను ఊరికే పెట్టుకున్నాను కదా. కొన్ని స్టాక్స్ ఊరికే పెట్టాను చూడండి. పేర్లు ఇర్రెలవెంట్ అనుకోండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 0.5%, ట్రెంట్ 1%, డిక్సాన్ 2.1%, బిర్లా సాఫ్ట్ 0.7%. డౌనే అన్ని. యూపీఎల్ ఒకటే పెరిగింది. యూపీఎల్ రిజల్ట్ బాగుంది అని ఒకటి. తర్వాత ఈ మధ్య రైట్స్ వచ్చినాయి కదా, రైట్స్ తర్వాత న్యాచురల్ గానే పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది. 4.5%, 633. దీని టార్గెట్ 700 అని ఎవరో చెప్తున్నారు. ఇందాక ఎక్కడో చదివాను. అది అలా అని చెప్పి మీరు కొనేసుకోకండి. 700 అన్నారని ఇప్పుడు కొనేసి మళ్ళీ మార్కెట్ పడిపోతే మీరు వాచ్ చేయండి అంతే. బట్ చాలా కాలం తర్వాత 600 వచ్చింది ఇది. ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ఎవరి దగ్గర ఉంటే ధైర్యంగా హోల్డ్ చేసుకోండి. కంగారు పడి అమ్మేసుకోనక్కర్లేదు. రిలయన్స్ 1% డౌన్. టైటాన్ నిన్న పెరిగింది, ఇవాళ పెరిగింది కొద్దిగా. ఎందుకంటే చాలా తగ్గిపోయింది. ఇది చాలా రోజులుగా తగ్గింది. ఇప్పుడు కొద్దిగా రికవర్ అవుతున్నది స్టేషన్. టీసీఎస్ ఫ్లాట్. బజాజ్ ఫైనాన్స్ తోటి దట్టంగా పెరిగిందండి, బాగా పెరుగుతున్నది. 4.81% పెరిగింది ఈ మధ్యకాలంలో. 8,400. దీనికి స్పెషల్ గా రీజన్స్ ఉంటాయి. అవి బయటికి రావు. ఏవో చెప్తున్నారు, ఏదో కన్జ్యూమర్ ఇది బాగుంటుందని, లేకపోతే బ్యాంకు ఆర్బీఐ
క్రెడిట్ పాలసీ ఉంది కదా 7th ఫిబ్రవరికి, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారని. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారంటే ఇది ఒకటే పెరగాల, ఇంకా చాలా లేవా? బ్యాంకులు లేవా? ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారని ఏం కాదు, ఉంది సమ్ రీజన్, ఇంట్రెస్టెడ్ బయింగ్ ఈజ్ దేర్, అందుకని పెరుగుతున్నది. దాదాపు 5% పెరిగింది. ఎల్టీఐఎం డౌన్ 1.4%. హీరో మోటో కార్ప్ రికవర్ అవుతుంది అనుకున్నాం, కానీ లేదు, 2.87 అంటే ఆల్మోస్ట్ 3% డౌన్. అపోలో హాస్పిటల్స్ 0.7% డౌన్. కేన్స్ 5.93%, 6% డౌన్. ఇట్లా ఇవన్నీ పేర్లు ఎందుకులేండి, ఇవి చిన్న చిన్న కంపెనీలు. చూడండి, ఇవన్నీ రెడ్లే కదా, ఇవన్నీ రెడ్లోనే ఉన్నాయి. 5%, 6%, 4.5%, 5%, 4.75, 2.5%, 1.96 అంటే 2%. ఎల్టీఐఎం 2%, ఇంకోటి 4%, 2.5%, 4.82%. అంటే ఏంటి, నేను చూపించినవి మోస్ట్లీ స్మాల్ క్యాప్, కొద్దిగా మిడ్ క్యాప్, ఏది అదర్ దాన్ నిఫ్టీ 50 స్టాక్స్. అంటే ఏమిటి పరిస్థితి? అడ్వాన్స్ డిక్లైన్ రేషియో, ఆబ్వియస్లీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో నెగిటివ్గా ఉంది. 2:3 రేషియో ఏదో ఉంది. నిఫ్టీ తగ్గిన దానికంటే బ్రాడ్ బేస్డ్ మార్కెట్ ఎక్కువ డౌన్గా ఉంది కదండి, అయిపోయింది కదండి. సో ఈ పరిస్థితుల్లో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమిటి ఇప్పుడు? అయితే భయంకరంగా పడిపోదు మార్కెట్ని మేడం గారు పడినప్పుడు, దట్ మచ్ ఐఎమ్ కాన్ఫిడెంట్. మచ్ పడినವರು కానీ పెరగనివ్వరు కూడా కదా. మార్కెట్లు డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు పెరగవు కదా. పడకపోవటం ఎంత కన్ఫర్మో, పెరగకపోవటం కూడా అంతే కన్ఫర్మ్ కదా. అది దట్ ఈస్ ద ఇష్యూ. ఇదండి పరిస్థితి. చాలా మ్యాథమెటికల్ గా యాక్యురేట్ గా నడుస్తున్నది ఇండెక్స్. చూడండి ఎంత యాక్యురేట్ గా అంటే ఒక దీనిలో నడుస్తున్నది ఫ్రేమ్. చూడండి ఎంత యాక్యురేట్ గా నడుస్తుందో డౌన్ ట్రెండ్. ఛానల్ ఫార్మేషన్, ఈ ఛానల్ ఫార్మేషన్ అప్పర్ లిమిట్ క్రాస్ అయిపోయింది, టచ్ అయిపోయింది. ఈ ఛానల్లో ఇది అప్పర్ లెవెల్ కదా, అప్పర్ క్రాస్ అయ్యి ఇప్పుడు డౌన్కి వస్తున్నది. ఎంత కిందకు వస్తుంది అన్న తెలియదు, కానీ మొత్తానికి ఈరోజు మార్కెట్ ఏం తెలియజేస్తున్నదంటే, ఇది 22,000, ఇక్కడ ఎంత ఉందండి, 22,890. అది 22,820, 22,500. అదేలేండి, 22,500 రేంజ్. నెక్స్ట్ దిగితే ఛానల్ ఇలా వస్తే, ఇక్కడి నుంచి ఇలా కిందకి వస్తే 22,500, అంటే 22,500 వరకు రావచ్చు. అక్కడి నుంచి ఇంకా రాదు, దిగదని కాదు. ఈ ఛానల్ ఫార్మేషన్ ప్రకారం 22,500 లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ 23,000, 23,100 ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఇది దిగి మళ్ళీ పైకి వచ్చేటప్పటికి 23,000. అది పరిస్థితి. నిన్న కొంచెం కొద్దిగా లైట్ గా బుల్లిష్ గానే కనిపించింది, కానీ ఈరోజు లేదు, అది మాయమైపోయింది. ఏమండి, ఇది పరిస్థితి. బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు దే ఆర్ మూవింగ్ ఇన్ ట్యాండమ్, పెద్ద ఏం డిఫరెన్స్ రావటం లేదు. చూడండి, ఇది కూడా అంతే, కాకపోతే డబుల్ టాప్ ఫార్మేషన్ వచ్చింది ఇక్కడ, అంతే తేడా.
బ్యాంక్ నిఫ్టీలో ఇదే కదండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో లోవర్ హైసే కదా, లోవర్ హైస్ అయితే లోవర్ లో కాకుండా ఇక్కడ డబుల్ బాటం వచ్చింది. డబుల్ బాటం వచ్చి ఈ డబుల్ బాటం దగ్గర సపోర్ట్ తీసుకుంది 48,000 దగ్గర. దానికి దీనికి అదే తేడా. లోవర్ లోస్ కాకుండా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఏమో డబుల్ బాటం వచ్చింది. ఇక్కడ నుంచి కిందకి దిగలేదు, పడనివ్వలేదు. అది ఏముంది ఇంతకన్నా మార్కెట్లో ప్రత్యేకించి చెప్పుకోవడానికి. అయితే 7వ తారీఖు ఫిబ్రవరి 7కి బ్యాంకు క్రెడిట్ పాలసీ, రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ పాలసీ. సో మార్కెట్ ఈజ్ లుకింగ్ ఫర్ దట్, వెయిటింగ్ ఫర్ దట్. ఈలోగా కొన్ని కంపెనీలకి రిజల్ట్స్ కూడా రావాల్సి ఉన్నాయి కదా. కంపెనీ రిజల్ట్స్ పూర్తిగా రాలేదు కదా, ఆ రిజల్ట్స్ కోసం మనం వెయిట్ చేయాలి. అప్పుడు తెలుస్తుంది, యూ విల్ గెట్ సమ్ ఐడియా ఏంటి యాజ్ టు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే మాత్రం అక్కడి నుంచి కొంచెం రికవరీ మొదలవుతుంది. మచ్ నీడెడ్ రిలీఫ్, మచ్ నీడెడ్ రిలీఫ్. బడ్జెట్, వాట్ ది బడ్జెట్ కుడ్ నాట్ డూ, ది ఆర్బీఐ క్రెడిట్ పాలసీ మే డూ. ఏమాత్రం 0.25 పాయింట్స్ 0.25 తగ్గించినా కూడా కొత్త గవర్నరు, కొత్త టీము ఏదోటి చేయాలి కదా. మరి మల్హోత్రా గారు చేస్తారనేది ఎక్స్పెక్టేషన్, చూద్దాం. సో అట్లా అయితే, ఆ విధంగా చూసినట్లయితే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే 6.5 నుంచి 6 రిపో రేట్ అంటాం కదా, ఆర్బీఐ లెండింగ్ రేటు 6.5% ఉంది. ఇప్పుడు 6.25 చేశారనుకోండి, కంపెనీల తాలూకు ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది. కంపెనీస్కి ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గితే వాటి ప్రాఫిటబిలిటీ అంటే సర్ప్లస్, కొంచెం సేవింగ్ సర్ప్లస్ పెరుగుతుంది. లాసుల్లో ఉన్న వాటికైతే లాసులు తగ్గుతాయి, ప్రాఫిట్లో ఉన్న వాటికైతే ప్రాఫిట్ కొద్దిగా పెరుగుతాయి. టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ అండ్ సండ్రీ, ఇండస్ట్రీ స్పెసిఫిక్ కాదు, ఆల్ అండ్ సండ్రీ. ఎవ్రీ బారోయింగ్ కంపెనీ గెట్స్ ద బెనిఫిట్. అసలు కంపెనీ బారో చేయకుండా ట్రేడ్ బిజినెస్ చేసేటటువంటివి ఉండవు కదా. సో దట్ ఈస్ ద పాయింట్. రిలయన్స్ ఈరోజు పెరగనివ్వలేదు. మరి టీసీఎస్ కూడా ఒక స్టేజ్లో తగ్గించే పడేశారు, కానీ తర్వాత కొంచెం ఫ్లాట్గా తీసుకొచ్చి వదిలేశారు. సో రేపు చూద్దాం ఏమవుతుందో మార్కెట్. మొత్తానికి పడిపోయే పరిస్థితి ఉంటే, పడిపోతుంటే మాత్రం సపోర్ట్ వస్తుంది, బయింగ్ వస్తుంది. ఎందుకంటే మేడం గారు ఊరుకోరు కదా, అందుకని బయింగ్ చేస్తారు, మన వాళ్ళు చేసి నిలబెడతారు. పెరుగుతుంటే మాత్రం పెరుగుతుంది, కానీ పెరగటానికి కావాల్సినటువంటి మొమెంటం, కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ మార్కెట్లో కనిపించడం లేదు. ఎందుకంటే మీరు యు రైజ్ ఇట్ అండ్ వి సెల్ ఇట్ అంటున్నారు ఎఫ్ఐఎస్. నిరవధికంగా అమ్ముతూనే ఉన్నారు కదా, అందువల్ల మిరాకిల్స్ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. వాళ్ళు అమ్ముతూ పోయినంత కాలం మార్కెట్లో బయింగ్ సపోర్ట్ అంటే బయింగ్ రాదు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్, థ్యాంక్ యూ. మరొకటి ఏంటంటే, తిరుపతి మీట్ 9th and 10th ఎవరైతే మీరు రావటానికి సుముఖత వ్యక్తం చేశారో, మెసేజ్లు పెట్టారో, వాళ్ళు ఆ ఫీజు పే చేసి రిజర్వ్ చేసుకోవాలి సీటు. ఇది విషయం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.